ఇంకా ఫోన్ వాలిపోయినట్టు వాల్ పేపర్ ఎందుకు పెట్టుకున్నావు? ఇంకా ఫోన్ వాలిపోయినట్టు వాల్ పేపర్ ఎందుకు పెట్టుకున్నావు? మతన్గాడు వాడిన వీడియోలు వేసుకున్నాడు చూడు, ఆ షార్ట్ ఇస్తాడు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వ్లాగ్స్. సో పోయినసారి కుకింగ్ వీడియో కింద చాలా మంది ఏమని కామెంట్ చేశారంటే, అన్నయ్య మీరు వచ్చేసి దాబా స్టైల్ చికెన్ కర్రీ కుక్ చేయండి, ఆ తర్వాత దాంట్లో ప్యాలాలు కలుపుకొని తినండి అని చెప్పేసి చాలా మంది కామెంట్ అయితే చేసారు. సో మీ అందరి కామెంట్స్ని కన్సిడర్ చేస్తూ ఈరోజు ఈ వీడియోలో నా దగ్గర మీరు చూసినట్లయితే ప్యాలాలు ఉన్నాయి అండ్ నీ దగ్గర ఏముంది మధ్య 1.5 kg చికెన్. ఈరోజు ఈ చికెన్ని కుక్ చేసి దాంట్లో ఈ ప్యాలాలు వేసుకొని మేమైతే తినబోతున్నాము. వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫటాఫట్ ఈరోజు ఈ క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మన చికెన్ రెడీ చేయడానికి మెయిన్గా కావాల్సిందే ఆయిల్, దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా ఉందా అన్న? లేదా ఉందా? ఇయో కారపొడి, ఉప్పు, ఇయో ఇవి దాల్చిన ఇవి ఉన్నాయి మసాలాలు. తర్వాత ఇది అవసరం లేదు, ఉల్లిగడ్డలు, ఆకుకూరలు కూడా ఉన్నాయి అటు సైడ్. తర్వాత మన ప్యాలాలు. చికెన్ తయారయ్యడానికి ప్యాలాలు ఎందుకురా? తినడానికి ఎలా తింటావు? దీంట్లో కొత్తిమీర, టమాటాలు అవటి ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర చికెన్ ఉంది కదా, దీని అయితే మంచిగా కడుక్కొచ్చుకుందాం. మతిన్ తక్కువ మంది ఉన్నాం కాబట్టి నువ్వు కూరగాయలు కట్ చేయి, నేను చికెన్ కడుక్కొని అయితే ఓకే రైట్. కరెంట్ ఉండదు క్యాజువల్ ఈ టైంకు, ఈరోజు ఉన్నది ఇంకా. మతినిగాడు 1.5 kg అని చెప్పిండు కానీ 1.5 kg లేదు, కిలో కంటే కొద్దిగా ఎక్కువ ఉంది. ఒక కోడి మొత్తం కొట్టించిండు, 1.5 kg కంటే కొద్దిగా తక్కువ ఉంది. చికెన్ని నీట్గా కడుక్కున్నాం, ఇప్పుడు అక్కడికి వెళ్ళి వండుకుందాం. ఇక ఇది ప్రతిసారి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఇక మనడు ఒక్కసారి స్టార్ట్ అయింది అనుకో ఆగదిగా. ఫోన్ చేయాలా? ఏడి రిపేర్ చేస్తారు ఏడి అన్న వచ్చేసి గాయస్ ఒక పని మీద బయటకైతే వెళ్ళిండు, మధ్యలో జాయిన్ అవుతాడు. ఫోన్ చేయాలి, ఇది మంచిగా కాకపోతే ఇక చిన్న వీడియో కాల్ అన్న చేయాలి. వచ్చింది అక్కడ చూడు రావు. అది ఎట్టు చెప్పన్నా, నార్నియా సినిమాలా గుర్రానికి ముంగట మనిషి వస్తూ ఉంటాడు. అవుతుందేమో అని వస్తున్నాడు, పంక్చర్ అవుతుందేమో, పెట్రోల్ అయిపోతుందేమో అని నడుచుకుంటూ రావాలి నూక్కుంటా. గడిది 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 కాయించి బండి మీద కాయించి నడుస్తున్నాడు. అది ఏంటో ఒక ఐటమ్ వాసన రాగానే వస్తుంది. అల్లం వెల్లిగడ్డ ఎప్పటికీ అదే వస్తుంది మన దాంట్లో. మటీరియో ఇలా 2 ముక్కలు ఉన్నాయి దీనిలో. కలిపిస్తుందా ఇట్రా? నువ్వు తిను. సూప్ సూప్
ఇది అడుగు ఇగో కౌసు వాసన వస్తుంది అంటే వాళ్ళు తినవా తింటా దానికి దీనికి సంబంధం లేదు నీళ్ళు నా దగ్గర ఉన్నాయా నీ దగ్గర ఉన్నాయా అంతగానమా ముత్తుకంతనే ఉన్నది రా ఇది ఈ గడ్డి ఇట్నే మతికానికి రావాలి పోతా ఏం లేదు ఫస్ట్ ఏమో యూట్యూబ్ వీడియోలు అవి ఇవి చూసుకుంటూ చేద్దాం మెల్లమెల్ల మెల్లమెల్ల ఇప్పుడు అలవాటు అయిపోయింది ఇక పర్లు అయిపోయినాం మొత్తం ఏది ఎంత వేయాలి ఏం కదా ఏ టైంకి ఏది కావాలి ఎంత మోతాదులు వేయాలి ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదన్నా ఏమి ఇచ్చలేదా కొంచెంసేపు ఆపాలా కొద్దిసేపు ఆపితే కొద్దిగా కారం ఇదంతా దానికి పడుతుంది అసిస్టెంట్ చెప్పా వేసుకుంటున్నాడు మాస్టర్ చెఫ్ చెంచగాడు మంచిగా కొంది మొత్తం మంచిగా లేకుంటే తినవుగాను తింటా మంచిగానే మంచిగా తింటా ఇంకా వాడు పొద్దుగా నుంచి చూస్తాడు ఎప్పుడు పోతారా కుకింగ్ వీడియోకి ఎప్పుడు తింటానా ఎవరు నీళ్ళు అవుతుంది నెట్ వచ్చేవాక మన డాబా స్టైల్ చికెన్ కర్రీ ఆల్మోస్ట్ సగం అంత అయితే గాయస్ అయింది తుక్క అంటుంది మీకు వినబడుతుంది కావచ్చు ఒకసారి మసాలాలు అదొకటి ఒకటి వేసినాం కదా టేస్ట్ అయితే వేపిస్తున్నాం మతినానికి ఏమే కారం ఉన్నది కొంచెం ఉప్పు వేయాలి అంతే నేను బరాబర్ చెప్తాను వాడు ఉప్పు బాగా వేసుకుంటారు రే కాంచన ఉప్పు పడుతుంది కొద్దిగా పోయినసారి కట్టినే కోదిగాడు ఉప్పు చెప్పు పన్నీర్లో ట్రయాంగిల్ హౌస్ ట్రయాంగిల్ అవుతున్నాయి అరే ఉప్పు ఎట్టుందిరా అంటే మస్తు తక్కువ బాగా అన్నాడు ఉప్పు వేసి కలిసి నేను టేస్ట్ చేయకుండానే తర్వాత వీనికి టేస్ట్ చేపిస్తే ఘోరంగా ఇష్టమైంది అంటుండు ఒకసారి వేసిన వీడు ఏమంటాడు చెప్పన్నా అరే ఇష్టమైందండి అంటే నేను ఉప్పు బాగా తింటా మళ్ళా నిమ్మకాయలు పిండి నీళ్ళు టమాటాలు వేసి సైడ్ తిను పోయి సైడ్ కాదు అప్పుడు రెండు చెంచాలు వేసిండు 2 చెంచాలు వేసినారా అయ్యో నువ్వు కవర్ చేసుకుంటుండే మెల్లగా 2 సార్లు కోతి వచ్చి ఒక్కరి ఆడుకుంటారు బాగా ఏదంటే మధ్య వేసినాను చెంచే వేసిండ్రా ఇలా అసిస్టెంట్ చెప్పు కదా మాస్టర్ చెప్పి చెప్పినట్టు తినాలి మాకిచ్చి ముక్కలు తింటాడు మంచిగా నీకే ఇస్తానరా ఇంకా గోలాలే వాటర్ ఇప్పటికి 2 లీటర్లు అయిపోయాయి కానీ అయిపోయేటట్టుంది ఇక సంథింగ్ డిఫరెంట్ టేస్ట్ ఉంది రా మంచిగా మంచిగా ఏదో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది డాబా స్టైల్ చికెన్ ఇంకా ఫోన్ వాలిపోయినట్టు వాల్ పేపర్ ఎందుకు పెట్టుకున్నావు ఇంకా ఫోన్ వాలిపోయినట్టు వాల్ పేపర్ ఎందుకు పెట్టుకున్నావు ఇంతకుముందు జరిగి చెప్తే ఇచ్చేది చెప్పాలా వాటిని వేసిన సార్ అని ఇయ్యో ఇట్లా వాల్ పేపర్ పెట్టినా అట్నే ఉంది కదా అయ్యో ఇది అట్లా బాట్ ఇట్లా వేసిన ఆయన వాట్సాప్ ఓపెన్ చేయగానే డిస్ప్లే మంచిగా అయింది ఒక్కడేసారి ఎప్పుడు ఫోన్ గండం 5 రోజులకు 6 రోజులకు ఒకసారి డిస్ప్లే పోతూనే ఉంటుంది దాన్ని వేపిస్తూనే ఉంటాడు మళ్ళీ వాళ్ళు నువ్వు డైలాగ్ కొడుతుగా ఆడికి పోతా మళ్ళీ రిటర్న్ అది అని చెప్పేసి అంటే శ్మశానాక ఎరుకు పోతా అని చెప్పిండు మనం జంగల్లో క్యాంపింగ్ చేసిన చూడు ఓవర్ నైట్ సర్వైవింగ్ ఆడికి పోయేస్తాడు ఇప్పుడు ఒక్కడే మనం అక్కడ ఒకటి మర్చిపోయినాం తీసుకురాపో కమ్మకత్తాయి ఉంటా ఎవరైనా వేసుకపోయారు అడిగి ఎవరు పోతారు మనం తప్పించి పుర్రు కొడతాడు పోయేస్తా అక్కడ లేకపోతే ఎట్లా పోయి వేస్ట్ లేకపోతే వీడియో తీసుకోరా లేదని వీడియో తీసుకొస్తే నాకేమన్నా ఏం లేదుగా నీకు ఇస్తాం ఏమి ఇస్తారు కొత్త కమ్మకత్తి కొనిస్తాం నీకేం కావాలి నువ్వేమిస్తావు ఏం కావాలి ఒక ముద్దు ఇస్తాడు పొర్రే ముద్దు అరే ఒక ముద్దు ఇప్పటికొక ఫ్లయింగ్ కి ఇస్తున్నా తీసుకురావు మరి ఇంకేం పోయిగా మతన్గాడు వాడిన వీడియోలు వేసుకున్నాడు చూడు ఆ షార్ట్ ఇస్తాడు
రెడీయా ఇంకా ఏ మతినోడు ఆంధ్ర పోతాడు వాడు నువ్వు కూడా పోయిరా ఆంధ్ర ఇద్దరు కలిసిపోయినారు రే నాకన్నా ముందు నువ్వే ఏరుకుంటున్నావుగా నిలబడతా కావాలంటే నలుగురు ముగ్గురు అంటే ముగ్గురు కూడా కాదు నలుగురు అయితే పోవచ్చు ఆ జంగల్ నలుగురు ఏంది నేను ఒక్కనే పోయేస్తా నేను పోయేస్తా ఓ శాతగాని ముచ్చట్లు ఇవన్నీ శాతగాని కొడుకులు చెప్పే మాట ఓ రమ్మంటే ఏరుకుంటుండు కానీ శాతగాని ముచ్చట్లు నువ్వు పోయిరా అంతా నీకేది నువ్వు పోతా అంటున్నావా పోతా పో మరిగా ఓ పోయేస్తే ఏమని ఉంటుంది కదా ఏదో ఒకటి ఉంటుంది నీకేం కావాలి చెప్పు ఏం కావాలి మీరు ఏమి ఇస్తారు నీకేం కావాలి చెప్తే ఇస్తాం అది అందరు డ్రాయర్లు ఇస్తాం ఇంకా మతి చీర కట్టుకొని పాత వస్తువులు కాడ తిరుగుతాడు ఆడు తిరుగుతాను మది ఏ వాడు పోయి రావాలిగా నేను కూడా పోతా వాడు నేను తీసుకొస్తే ఇప్పుడే నువ్వు తిరుగుతావా పొద్దున తిరగాలి అది తిరుగుతాను వాడు పోవాడా తిరుగుతా పో ఎప్పుడు పోవాలి ఇప్పుడు బండి బండి అవ్వండి ఎట్లా పోతారు లిఫ్ట్ మీద పో తీసుకో బండి తీసుకో అది ఉందిగా తిరగాల మరి పో పో చీర నువ్వైతే పోయిరా పో నువ్వు వీడియో 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 తీసుకున్నా వీడియో ప్రూఫ్ ఉందిగా వాంతలు ఆడే పోతుందిగా మాకైతే సంబంధం లేదు గాయస్ నిలబడి వచ్చి పోతున్నా చెప్పన్నా నేను మార్క్స్ మీద పోతా పోనా ఏం లేదా ఎట్లా పోతావు పోతానే నీకు ఎందుకు సరే పోయిరా పో చిరగట్టుకో బస్ కాడ దిగుతా మళ్ళా రావు ఇక నువ్వు అటే పోతావు ఇక. పోతా అని పస్తాను పోయావు కాడు నేను మొన్న చిన్నమా మీదకి పోయొచ్చిన పోరా చికెన్ అయ్యే వరకు రాపో రేపు పోతా అంటాడు ఏమా చికెన్ తిన్నాక పోతే అసలే తిన్నాక తినేమంటావు ఇక టైట్ అయిందని నేను మొన్న సలహా పెట్టలే కానీ ఈరోజు మళ్ళీ ఎక్కువైంది సో అందుకే మాట పెడుతున్నాం నిన్న మొన్న బయటికి వెళ్ళినాం రా మంచిగా ఇంటికాడ పెట్టదా బయటికి వెళ్తేనే పెడతా సరే ప్రతి వీడియోలో గైస్ చెప్తా కదా డిస్క్రిప్షన్ కామెంట్స్లో ఒక లింక్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీకు ఫస్ట్ వేయడం కనబడ్డదో కామెంట్ వేయర్రి అండ్ మీ వీడియోకి మీ కామెంట్లు అన్నీ రీడ్ చేస్తా అని చెప్పేసి పోయినసారి ఎవరెవరైతే కామెంట్లు వేసిరో వాళ్ళ కామెంట్లు అయితే ఇప్పుడు ఈ వీడియోలో రీడ్ చేయబోతున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి స్వామినాథ్ కొర్రా 6600, కాకటి శ్రావణ్, రవి జోసెఫ్, తోట శివ 7744, తుమ్మ అనిల్, భార్గవి గౌడ్, వాక్ విత్ కాజ్, డెవిల్ గేమర్, ఒక లుక్ వేసుకో, వెంకీ వెంకటేష్, టీజీఎఫ్ గేమింగ్, మేలర్ మహేష్, డీజే సౌండ్స్, సాగర్ కనికి, జూపల్లి కుమార్. సో ఇంతమంది అయితే గాయస్ ఫాస్ట్ గా కామెంట్ చేయడానికి అయితే ట్రై చేసిరు. దగ్గర గాయస్ ఒక 40 నిమిషాలు కుక్ చేసిన తర్వాత మన గరం గరం దాబా స్టైల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయింది. కామెంట్ అయితే ఎట్టుందో ఊరిలో వస్తేనే వస్తుంది, నేను వస్తే గరం గరం డాబా స్టైల్ చికెన్ కర్రీ నోట్లకేని ఊరిలో పడతానే కలుపుతానా. ఎంతసేపు కలుపుతావు తొందర పోయి మింగినావు ఇప్పుడు సూప్ ఎటువా సూప్ లేదు ఏం లేదు అలా. ఏ దాబా స్టైల్ కోతి చలి పెడుతున్నట్టు గట్టివేను డాబా స్టైల్ బాగా ఇలా చెప్తున్నా మురుమురా. డాబా స్టైల్ మురుమురా ఇప్పబోతున్నాను. డాబా స్టైల్ ఓకే డాబా స్టైల్ ఉల్లిగడ్డ అన్ని దాబా స్టైల్ నారా మరి డాబా స్టైల్ మినిమం ఉంటుంది. ఇదో దాబా స్టైల్ మూత దాబా స్టైల్ మంట పెట్టి రెడీ దిక్కు. డాబా ఇన్నమా తిన్నాకంటే డిఫరెంట్ టేస్ట్ ఉంది. డాబా స్టైల్ మరి మస్తుంది. పెట్టక ముందుగా ఊ అంటున్నా. ఇప్పుడు అను ఊ అని అను కాలింది. ఉప్పు బిస్కెట్ తిన్నట్టున్నది. డాబా ఓనర్ అయితే ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాడు. ఓనర్ పిల్లలు పొద్దున్న నుంచి చాలా కష్టపడారని చెప్పేసి ఒక చిన్న విందు అయితే ఏర్పాటు చేసాం. మస్తు కష్టపడాలి. బిజీలో వదుకుంటే అందరినీ పిలిచేది వీడే. మన పిల్లకాయలు అయితే చాలా బాగా చేశారు, చాలా బాగుంది.
పిల్లకాయలట నేను పిల్లకాయ మరి వీడు కామెంట్ చేయర్రి రెండు పిల్లకాయ అని ఏ అంగిల్ అంటారు ఏ కాయ నేను పిల్లకాయ అయితే వీడు మరి కామెంట్ చేయర్రి ఏంటో మా తినడానికి కుకింగ్ ఛానల్ కోసం నిమ్మకాయలు తీసుకురావడానికి కింద జామకాయలు లేకుండా 2 నిమ్మకాయలు తీసుకొచ్చి ఇస్తే వాడు నేను ఏడిచ్చినా మళ్ళీ ఆనే పెట్టొచ్చినాడు. అట్లుంటుంది మరి. సో ఫైనల్లీ గాయ్స్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. ఒకవేళ మీ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.